4+1 పర్మిషన్ ఉన్న ఆటో ఉన్నట్టుంది ఇది. ఇక చూడు కోళ్ళ కోళ్ళను కూర్చున్నట్టు ఎంతమందిని కూర్చోబెట్టిండో ఆటో వాళ్ళ. మునుగోడుకి వెళ్ళి చౌటుప్పల్కు పోతున్నట ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ సారు. అదే టైంలో నారాయణపూర్కి వెళ్ళి చౌటుప్పల్కు గాలి మోటార్తో పోటీ పడేటట్టు గాలినే దూసుకుపోతుందట ఈ ఆటో. చూస్తే ఆటో నిండా సందు లేకుండా మనుషులే. పోనీ అది కామనే కదా అనుకుందామంటే వెనక చూడు చిన్న పిల్లగాడు, ఆ పిల్లగాని వెనక పెద్ద లగేజ్ బ్యాగు. లోపలికెళ్ళి లగేజ్ బ్యాగ్ను పట్టుకొని ఇంటి ఆమె కూర్చుంటే బయట పిల్లగాని పట్టుకొని ఇంటి ఆయన కావచ్చు కూర్చుండు. ఇక కథం వెంటనే ఆటోకి అడ్డం తిరిగి అటకాయించి ఆపి దగ్గరకు వచ్చిండు. సడన్ బ్రేక్ కొట్టినా స్పీడ్ బ్రేకర్ కాడ జంప్ అయినా ఏంది పరిస్థితి, నీకేమైనా దిమాకు ఉందా పిచ్చోన్వా అని ఆటో వాళ్ళకు క్లాస్ వీకిండు. చాలా దింపు, ఇట్లా కూర్చోబెట్టద్దు, ఇంకోసారి ఇట్లా ఎవరైనా కానీ వస్తే బాగుండదని సీరియస్ వార్నింగ్ ఇచ్చిపోయిండు ఆడికెళ్ళి. పొట్ట తిప్పలు పొయ్యిల కట్టేలన్నట్టు ఆ ఆటో వాళ్ళకేమో డీజిల్ ఖర్చు పోను 4 రూపాయలు సంపాదించాలని వాళ్ళకుంటుందా. అదనకు బస్సులు లేక పోయేటోళ్ళ తిప్పలు వాళ్ళకుంటాయి. ఎట్టయినా ఆటో వాళ్ళు విన్నారు కానీ ఆటోలు కూడా ఫ్రీ బస్సులను కాదని ఇట్లా ఆటోలెక్కి సాహసాలు చేసిపోతున్నారంటే ఈ రూట్లో సరిపోని బస్సులు తిరుగుతలేవేమో సారు. మొదలుగా ముచ్చటగా బస్సుల మంత్రి పొన్నం సారు చెవులేసి ఆర్టీసీ అధికారులకు సూచనలు ఎత్తే బాగుండు అని ఆటో ఎక్కిన ఆడోళ్ళంతా అనుకున్నారట.